రోజుల తర్వాత నాకు కొంచెం రెస్ట్ దొరికిందండి. అంటే ఆడవాళ్ళకి బియ్యంలో రాళ్ళు దొరికినంత ఈజీగా రెస్ట్ దొరకదు కదండి. రెస్ట్ దొరకాలంటే టైం దొరకాలి. టైం దొరికితేనే రెస్ట్ దొరుకుతుంది. అలాంటి టైం నాకు దొరికిందండి. అలాంటి టైంని నేను ఎలా వాడుకున్నానో ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఆ రోజు నేనేం చేద్దాం అనుకున్నానంటే, నేను కుట్టుకోవాల్సిన డ్రెస్సులన్నీ కుట్టేసుకొని మా వారు వేసుకొని పాత ప్యాంట్స్ని తీసి షార్ట్స్లా కట్ చేసి కుడదాం అనుకున్నాను. మా వారు వేసుకొని ప్యాంట్స్ అంటే పాతగా అయిపోయి నలిగిపోయి ఉంటాయి కదండి. అలాంటి ప్యాంట్స్ని తీసి షార్ట్స్లా కట్ చేసి కుట్టాను. ఇవెందుకు ఇలా కుట్టానంటే, మా వారు వ్యవసాయం చేస్తారని చెప్పాను కదండి. తను ఎప్పుడైనా చేలో పని చేసేటప్పుడు వేసుకోవడానికి ఉంటాయని పాత ప్యాంట్స్ని కట్ చేసి కుట్టాను. మా ఇంట్లో వాడేసిన పాత బట్టలైనా, వాడేసిన ప్లాస్టిక్ అయినా, రీసైక్లింగ్ చేయబడే ఏ వస్తువైనా సరే నేను డైరెక్ట్గా పర్యావరణంలో అయితే పడేయనండి. వీలైనంత వరకు తిరిగి మళ్ళీ వాడుకునేలాగే చేసుకుంటాను. కాటన్ బట్టలు అయితే కిచెన్లో వాడేస్తాను. కాటన్ దుప్పట్లు అయితే డోర్ మ్యాట్స్ కుట్టేస్తాను. ఇలా పాత బట్టలు ఏవైనా ఉంటే అవి నా బట్టలైనా సరే, మా వారి బట్టలైనా సరే చేలో పని చేసేటప్పుడు వేసుకోవడానికి ఉంటాయని అవి తీసి ఒక సంచిలో పెట్టి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు పట్టుకొని వెళ్తాను. మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్గా ఇంట్లో ఖర్చులను తగ్గించుకోవడానికి నేను ఫాలో అయ్యే ప్రతి విషయాన్ని, మిడిల్ క్లాస్ మనీ మేనేజ్మెంట్ ఏ విధంగా ఉండాలో 1 year బ్యాకే నేను ఒక వీడియో చేశానండి. మీలో ఎవరికైనా చూస్తే తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో లింక్ని ఎండ్ స్క్రీన్లోనూ డిస్క్రిప్షన్లోనూ ఇస్తాను, చూడండి. నేను ఫాలో అయ్యేవన్నీ ఓన్లీ డబ్బు పొదుపు చేయడం మాత్రమే కాదండి, నా వంతుగా నేచర్కి ఎంతో కొంత మేలు జరగాలని కూడా కోరుకుంటాను. ఇక ఆ రోజైతే వాతావరణం కొంచెం చల్లగా ఉందని బంగాళదుంప ఫ్రై చేసి మిరియాల చారు పెట్టాను. పైగా నాని బర్త్డేకి పిల్లలిద్దరిని బీచ్కి తీసుకొని వెళ్ళాం కదండి. ఎంత బాగా ఎంజాయ్ చేశారో అంత బాగా జలుబు కూడా చేసిందండి. అందుకని మిరియాల చారు పెట్టాను. ఇలా వంట చేసేసి పక్కన పెట్టేసి కట్ చేసుకున్న నా డ్రెస్సులు కూడా కుట్టేసుకుందామని వంట తొందరగా చేసేసాను. కానీ మనం అనుకున్నవి ఎప్పుడు మనం అనుకున్నట్టుగానే జరగవు కదండి. డ్రెస్సులు కుడదామనుకుంటే అలా అలా రోజులన్నీ గడిచిపోతున్నాయి, కానీ కుడదామంటే అసలు టైమే కుదరట్లేదు. సరే ఆ రోజైనా కుడదామనుకుంటే అప్పటి వరకు చల్లగా ఉన్న వాతావరణం కాస్త వర్షంగా మారి వర్షం వచ్చింది. వర్షం వచ్చిన కారణంగా మాకు కరెంటు పోయింది. ఇలా మాకు సండే రోజు వర్షం కురిసిందండి. ఈ వర్షం వల్లే కరెంటు పోయింది. కరెంటు పోవడం వల్లే నాకు రెస్ట్ దొరికింది. కరెంటు పోతే రెస్ట్ దొరకడం ఏంటని అనుకుంటున్నారా? నేను మిషను మోటార్తోనే కుడతానండి. మిషను తొక్కుతూ కుట్టడం అసలు అలవాట్లేదండి. నేను నేర్చుకోవడమే మోటార్తో నేర్చుకున్నాను. సరే మిషన్ కుట్టకపోయినా కనీసం కబోర్డ్స్లో బట్టలైనా సర్దుకుందామని కబోర్డ్స్లో ఉన్న బట్టలన్నీ బయటకు తీసేసి నేను బట్టలు సర్దుకుంటూ ఉంటే సిరి కూడా నాకు హెల్ప్ చేసింది. ఇలా సర్దుకున్నప్పుడు వేసుకొని బట్టలు ఏమైనా ఉంటే అవి ఒక సంచిలో పెడతాను. ఈలోగా మా వారు డ్యూటీ నుండి వచ్చేసారండి. వస్తూ పిల్లలకి స్నాక్స్ తెచ్చారు. ఇంట్లోకి కావాల్సిన కూరగాయలైనా, పళ్ళు, స్నాక్స్ ఇలాంటివన్నీ మా వారు డ్యూటీ నుండి ఇంటికి వచ్చేటప్పుడే తెచ్చేస్తారు. ఆ రోజు అయితే బ్రెడ్తో పాటు శనగపిండి కూడా తెచ్చారండి. నేను మొక్కజొన్న పొత్తులు తెమ్మని చెప్పానండి. మా వారేమో బ్రెడ్ తెచ్చారు. చల్లగా ఉన్నప్పుడు బ్రెడ్ తెచ్చేవేంటని అడిగితే బ్రెడ్తో పాటు శనగపిండి కూడా తెచ్చాను కదా, బ్రెడ్ బజ్జీ వేసుకోవచ్చని ఆ తెచ్చిన బ్రెడ్తో మా వారే బ్రెడ్ బజ్జీ వేసేసారండి. ఇలాంటివి చేయడంలో మాత్రం మా వారు కుకింగ్ మాస్టర్ అనమాట. ఆ రోజు కరెంట్ లేదని చెప్పాను కదండి. బయట మబ్బుగా ఉండడం వల్ల ఇంట్లో చీకటిగా ఉంది. అందుకే మీకు ఏది కూడా క్లారిటీగా చూపించలేకపోయాను. బ్రెడ్ బజ్జీ వేసుకోవడం చాలా సింపుల్ అండి. అరటికాయ బజ్జీ వేసుకున్నట్టే బ్రెడ్ బజ్జీ కూడా వేసేసుకొని అందులో ఉల్లిపాయ, టమాటా, కొత్తిమీర అన్నీ వేసేసుకొని స్టఫ్ చేసుకోవడమే. నేనైతే కొంచెం హెల్తీ వేలోనే చేయడానికి ట్రై చేస్తానండి. ఆ రోజు మా వారు నేనే చేస్తాను అన్నారు. సరే బయట చల్లగా ఉంది కదా, అప్పుడప్పుడు వాళ్ళకి నచ్చినట్టుగా తినడంలో తప్పులేదని మా వారికి నచ్చినట్టుగానే వేసుకోమన్నాను. ఇక ఆ రోజు కరెంటు పోయినందుకు నా టైం అయితే చాలా వేస్ట్ అయిందండి.
కానీ చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా కూర్చున్నాను, ప్రశాంతంగా మాట్లాడాను, ప్రశాంతంగా ఫ్యామిలీతో గడిపాను. అదేంటి సుమా, మీరంతా ప్రతిరోజు ప్రశాంతంగానే కదా ఉంటారు అని మీరు అనుకోవచ్చు. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నా లైఫ్ కూడా ఎక్స్ప్రెస్ జర్నీ అయిపోయిందండి. ఒకవేళ ఆ రోజు కరెంట్ ఉంటే కనుక నా వర్క్లో నేనున్ను, మా వారు పిల్లలు కలిసి టీవీ చూస్తూ ఉన్నానమాట. పైగా ఆ రోజు లక్కీగా సండే కావడంతో పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు. ఇక అందరం కలిసి స్నాక్స్ తినేసిన తర్వాత మా వారికి టీ పెట్టిచ్చేసి తనతో పాటు కొంతసేపు కూర్చొని కబుర్లు చెప్పుకున్నాను. విన్నారా మా వారు ఏమంటున్నారో? మన ఆడవాళ్ళం కొన్ని వాటికి పొంగిపోతూ ఉంటామటండి. అంటే నేను మా వారికి టీ పెట్టేస్తే మా వారు నాకు థ్యాంక్స్ చెప్పారు. దానికి నేను నవ్వానని నన్ను చూసి మా వారు కూడా నవ్వుకుంటున్నారు. నిజమే కదండి. ఇంట్లో పని అయినా చేసే కష్టాన్ని అర్థం చేసుకొని అప్పుడప్పుడు తిన్నావా, ఉన్నావా, ఏం చేస్తున్నావని ప్రేమగా మాట్లాడుతూ ఉంటే అంతకంటే ఈ జీవితానికి ఇంకేం కావాలండి. ఇక ఆ రోజు కరెంటు మధ్యాహ్నం 11 గంటలకు పోయి రాత్రి 8 గంటలకు వచ్చిందండి. ఈ వీడియో అందరికీ నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. కానీ నాకు మాత్రం ఆ రోజు కొంతసేపు రెస్ట్ దొరికిందనే హ్యాపీనెస్ మాత్రం ఉందండి. ఎందుకంటే కరెంటు పోవడం వల్ల మిషన్ కుట్టడానికి లేదు. పోనీ నర్సరీలో తెచ్చిన మొక్కలైనా నాటుదామా అనుకుంటే బయట వర్షం. ఇక ఏ పని చేయడానికి లేదు కాబట్టి ఆ రోజు హ్యాపీగా రెస్ట్ తీసుకున్నాను. ఆడవారికి ఇంట్లో పనులు చేసుకోవడం, ఫ్యామిలీని చూసుకోవడం, బయటకు వెళ్ళి వర్క్ చేసుకోవడం ఇలా ఎన్నో ఉంటుంటాయి. అలాంటి వారికి ఒక్కరోజు ఫ్రీ టైం దొరికినా ఒకరోజు అంతా శ్రీవారే వంట చేసి పెట్టినంత ఆనందంగా ఉంటుంది. అలాంటి హ్యాపీనెస్నే మీతో షేర్ చేసుకున్నానండి. ఓకేనండి. బయట వర్షం, చల్లని గాలి, పచ్చని వాతావరణంలో మా శ్రీవారు వేసిన వేడి వేడి బజ్జీలు తింటూ ముచ్చట్లు చెప్పుకుంటూ సరదాగా స్పెండ్ చేసిన మా ఫ్యామిలీ వ్లాగ్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.